హలో ఆల్, నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను 153 ప్రేరణ టీంలో ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా మెంటర్ లక్ష్మణ్ గారు. ఇవాళ ఇంకొక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్, ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్. దీని గురించి డాక్టర్ ఆది గారు చాలా చాలా మంచిగా సెషన్ చెప్పారు. ఈ సెషన్ను లైవ్లీగా, ఇంటరాక్టివ్గా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా వెళ్ళింది. ఈ సెషన్లో అన్లర్నింగ్ అంటే ఏంటి, రీలర్నింగ్ అంటే ఏంటి, అన్లర్నింగ్ ఒక లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది వచ్చి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక స్పీకర్గా ఎప్పుడే కానీ మనం వచ్చి అన్లర్న్ చేయాలి. అప్పుడే మనకేమవుతుందంటే రీలర్నింగ్కి గేట్వే ఓపెన్ అవుతుంది అని చెప్పారు. తర్వాత సార్ వచ్చి ఒక స్పీకర్గా ఎప్పుడే కానీ మనం వచ్చి న్యూట్రల్ మైండ్లో ఉండాలి, న్యూట్రల్ మైండ్ సెట్లో ఉండాలి. స్పెసిఫిక్ టు ఒక గ్రూప్ కానీ, ఒక కమ్యూనిటీ కానీ, ఒక పొలిటికల్ లీడర్ కానీ అలాంటిది ఎటువంటిది సపోర్ట్ చేసేటో, ఒకరిని బాధ పెట్టేట్లో మనము మాట్లాడకూడదు. ఎప్పుడే కానీ మనము మన బ్రెయిన్తోనే కాంపీట్ చేయాలి, నాట్ విత్ ది పర్సన్స్. మన గ్రేటెస్ట్ ఎనిమీ ఈజ్ అవర్ మైండ్ సెట్, ఫైట్ విత్ ఇట్. ఆల్వేస్ మనము ఎమోషనలీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలాగే మనము అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం మాట్లాడేటప్పుడు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఏది మాట్లాడినా ఓబీసీ టెక్నిక్ అప్లై చేయాలి. ఎప్పుడే కానీ మనం వచ్చి మన మైండ్ని ఓపెన్గా పెట్టుకోవాలి. ఓపెన్ టువర్డ్స్ రిసీవింగ్, యాక్సెప్టింగ్, ఓపెన్ టువర్డ్స్ రీడింగ్. అలా కాకుండా ఇది నేను చేయలేను, అది నేను చేయలేను, ఇలా నేను ఉండలేను అనే ప్రసక్తి మన దాంట్లో ఉండకూడదు. మనకి ఈ ప్లాట్ఫామ్ ఎంత ఇంపార్టెంట్, ఈ ప్లాట్ఫామ్ మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సెషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను అడిగిన క్వశ్చన్స్, హ్యాండ్లింగ్ ఆఫ్ కిడ్స్ అనేది కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ సెషన్ సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం.